హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మనం ఈరోజు ఓపెన్ మైండ్ అనే దాని గురించి తెలుసుకుందాం. ఓపెన్ మైండ్ అంటే మనము మైండ్ని ఖాళీ చేసుకోకపోతే ఎన్నో కొత్త విషయాలను వింటూ ఉంటాం కదా. అవన్నీ ఎలా చేరుతాయి, ఎప్పుడు వాదిస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. వీళ్ళు చెప్పింది నేను నమ్మచ్చా, నమ్మకూడదా అని మన మనసు ఎప్పుడూ తర్కం చేస్తూ ఉంటుంది. అంటే దానికి మనం అందుకనే ఏదైనా కానీ ఎవరైనా చెప్పేటప్పుడు వినాలి, అవసరం ఉన్నప్పుడు దానిని ఉపయోగించుకోవాలి. అది మనం పక్కకు పెట్టేయాలి. మనకు అవసరం ఉన్నప్పుడు అది ఉపయోగపడినప్పుడు మనకు అర్థమవుతుందన్నమాట. ఇక్కడ మనము దీనికి ఎగ్జాంపుల్గా ప్రజ్ఞాత్మ అని చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఈ ప్రజ్ఞాత్మ అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఇది పురాణాలలో కానీ వేదాలలో కానీ ఈ పదము లేదు. కాబట్టి ఈ చెప్పేది కరెక్టేనా అనే డౌట్ ఇప్పుడే చెప్పాను కదా ఫ్రెండ్స్. లాజిక్ మైండ్తోనే ఎప్పుడు మనము వింటూ ఉంటాం అన్నిటిని. అదే ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. పురాణాలలో ఈ ప్రజ్ఞాత్మ గురించి చెప్పలేదు, కానీ దానికన్నా పై స్థితి గురించి చెప్పారు. హిరణ్య గర్భత్వం అని చెప్పబడింది. అంటే అన్ని ఆత్మలు దాంట్లో కలుస్తాయని. చూడండి, అన్ని ఆత్మలు హిరణ్య గర్భంలో కలుస్తాయి అని చెప్పారు. మరి మనము అంటే ఇక్కడ మీకు ఉదాహరణకి ఇది చెప్పాను, అందుకనే ఓపెన్ మైండ్గా ఉండాలి. ఇప్పుడు చూడండి, ధూమపానం అనేది మనకి ఎక్కడైనా పురాణాల్లో వేదాల్లో ఉందా? లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ధూమపానం? మరి దాన్ని మనం నమ్ముతున్నామా లేదా? అదే ఫ్రెండ్స్, అది మనము కనపడుతోంది కదా, ఎక్కడ చూసినా ధూమపానం. కొత్త విషయాన్ని మనము విన్నప్పుడు దానిని ఆచరించి వాళ్ళు ఇతరులు ఏదైనా దాని నుంచి లాభం, అంటే ఇక్కడ ధూమపానం అని కాదు ఫ్రెండ్స్, ఏదైనా మనకు కొత్త విషయాన్ని చెబితే మనం దాన్ని వాళ్ళు ఎలా ఆచరించారు, వాళ్ళు దాని నుంచి ఏమి లాభం పొందారు అనే విషయాలను మనం విని మన మనసులో ఒక పక్కన పెట్టుకోవాలన్నమాట. అంతేగాని మనము ఎవరైనా ఏదైనా చెప్తే వెంటనే మాట్లాడుతూ ఉంటాం కదా, అలవాటు పడిపోయినాం మనం, చాలా కరుడు గట్టిపోయామన్నమాట. కొన్ని నమ్మకాలతో ఈ సొసైటీ, మనల్ని పెంచిన పెద్దవాళ్ళు అలా ఉన్నారు కాబట్టి అంగీకరించం ఎవరు ఏది చెప్పినా. అంటే మనము అలా ఉంటూ వస్తున్నాం కాబట్టి ప్రతి వాళ్ళు చెప్పేది మనం గమనిస్తూ ఉండాలి, గమనిస్తూ వింటూ ఉండాలి, తెలుసుకోవాలి. నమ్మకం లేదనుకోండి, సమయం వచ్చినప్పుడు అది మనకు అర్థమవుతుంది. మనకు ఉపయోగపడితే దాని గురించి మనం నమ్మడం నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఎందుకంటే మన మైండ్ అలా ఉంటుంది, మన మనసు అలా ఉంటుంది. దానినే ఓపెన్ మైండ్ అంటారంటే మనకు అవసరమైనప్పుడు, సమయం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది, మార్గం చూపిస్తుంది. దానినే ఓపెన్ మైండ్ అంటారు అని అంటున్నారు. అంటే ఈ ఓపెన్ మైండ్తో ఉండడానికి నిజంగా వయసుతో ఎటువంటి సంబంధము లేదు. అందుకనే మనం ఎవరైనా ఏదైనా చెప్తే దానిని వినాలి, తిప్పికొట్టాల్సిన అవసరం లేదు. అవునా ఫ్రెండ్స్? మరి అర్థమైంది కదా. ఓపెన్ మైండ్ అంటే మైండ్ని ఖాళీ చేసుకో, ఖాళీ చేసుకున్నప్పుడే కదా మనకు ధ్యాన స్థితి కుదిరేది. అలాగే ఇది కూడా. అలాగే ధ్యానం ఎలా చేయాలి ఫ్రెండ్స్? సుఖస్థిరాసనంలో కూర్చోవాలి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకోవాలి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. అలా గమనిస్తూ ఉంటే చక్కగా మనకు మన ఆలోచనలు ఖాళీ అయిపోతాయి, మన ఆలోచన రహిత స్థితి ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటాము మరి? ధ్యాన స్థితి, ఆత్మస్థితి అంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.